ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా వైరస్ నుంచి ఇంకా కోలుకున్నామో లేదో మరో వైరస్ ప్రజల్ని హడలెత్తిస్తోంది. కేరళ రాష్ట్రంలో 18 మంది ప్రాణాలు తీసిన నిఫా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు ఏపీ ప్రభుత్వం పటిష్టమైన చర్యలు చేపడుతోంది. ఉమ్మడి కడప జిల్లాలోని రిమ్స్ ప్రభుత్వ ఆసుపత్రిలో నిఫా వైరస్ బాధితుల కోసం ప్రత్యేక క్వారంటైన్ను ఏర్పాటు చేశారు. మందులు, సమగ్ర వైద్య పరికరాలతో చికిత్స అందించేందుకు సిద్ధమవుతున్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. కరోనా మహమ్మారి తర్వాత దేశ ప్రజలను భయపెడుతోంది నిఫా వైరస్. అయితే ఇప్పటికే కేరళ రాష్ట్రంలో దాదాపు 18 మందిని పట్టున పెట్టుకుంది నిఫా వైరస్. అయితే ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్లో ఒక్క కేసు కూడా నమోదు కానప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్రమత్తమైంది. ఉమ్మడి కడప జిల్లాలో నుండి రిమ్స్ హాస్పిటల్లో ఇప్పుడు మనం చూసినట్లయితే నిఫా వైరస్ బాధితుల కోసం ప్రత్యేక వార్డులను ఏర్పాటు చేశారు. ప్రత్యేక ఈక్విప్మెంట్స్ ఇక్కడికి తీసుకున్నట్లయితే ఎవరికైతే అత్యవసర చికిత్స అవసరమైతూ ఉంటుందో వారికి కావాల్సినటువంటి ప్రత్యేక ఈక్విప్మెంట్లతో కూడినటువంటి దాదాపు 10 బెడ్స్, అంటే ఇక్కడ మనం తీసుకున్నట్లయితే చాలా ప్రమాదకరంగా ఉన్నటువంటి వ్యక్తులందరినీ కూడా ఇక్కడికి చేర్చే అవకాశం ఉంటుంది. ఇవన్నీ కూడా మనం ఐసీ వార్డులో ఉన్నాం. ఈ ఐసీ వార్డులో ఎవరైతే పూర్తి స్థాయిగా నిఫా బారిన పడతారో వారందరికీ కూడా త్వరితగతిన వైద్య సేవలు అందించడం కోసం వైద్య బృందం, అంటే రిమ్స్ హాస్పిటల్ ఉన్నటువంటి వైద్య బృందం ప్రత్యేకంగా ఒక ఏర్పాట్లు చేశారు. అంతేకాకుండా అక్కడ కావాల్సినటువంటి మెడికల్ ఈక్విప్మెంట్ అన్నిటి కూడా సిద్ధం చేసుకుంటున్నారు. అయితే మనతో మాట్లాడడానికి కడప రిమ్స్ శ్రీనివాస సార్ ఉన్నారు. వారిని అడిగి తెలుసుకున్నాం. సార్ చెప్పండి, ప్రధానంగా నిఫా వైరస్ జిల్లాలో అయితే లేదు, కాకపోతే రాష్ట్రంలో ఈ యొక్క వ్యాధి వ్యాప్తి చెందితే జిల్లాలో ఎటువంటి ప్రికాషన్స్ తీసుకోబోతున్నారు, ఏవి ఏర్పాట్లు మీరు చేసుకుంటున్నారు? రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు నిపా వైరస్ను ఎదుర్కోవడానికి ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్ అనేది ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి ముఖ్యంగా నోడల్ ఆఫీసర్గా వచ్చేసి హెచ్ఓడి ఆఫ్ మెడిసిన్, అదేవిధంగా హెచ్ఓడి ఆఫ్ పల్మనాలజీ, అదేవిధంగా హెచ్ఓడి ఆఫ్ అనస్థీషియా, అదేవిధంగా హెచ్ఓడి ఆఫ్ మైక్రోబయాలజీ, తర్వాత సిఎస్ఆర్ఎంఓలు, హాస్పిటల్ అడ్మినిస్ట్రేటర్, వీళ్ళందరూ కలిసి ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్. అదే కాకుండా ఒకవేళ కేసులు ఏమన్నా వస్తే మార్నింగ్ 2 ఫిజిషియన్లు, ఆఫ్టర్నూన్ 2 ఫిజిషియన్లు, నైట్ 2 ఫిజిషియన్లు, అదేవిధంగా స్టాఫ్ నర్సులు కూడా 3 షిఫ్ట్లలో రౌండ్ ది క్లాక్, అదేవిధంగా పారామెడికల్ స్టాఫ్, అదేవిధంగా సఫిషియెంట్గా ఎమర్జెన్సీ డ్రగ్స్ ఉన్నాయి. నిఫా వైరస్ కొరకు సపరేట్గా ఏర్పాటు చేసినటువంటి ఇంజక్షన్లు ఉన్నాయి. అన్నీ రెడీగా ఉన్నాయి. నిఫా వైరస్ వచ్చినా ఏమాత్రం భయపడకుండా ఎదుర్కోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. సో మనం తీసుకున్నట్లయితే ఇప్పటి వరకు కేరళలో అత్యధిక కేసులు నమోదవుతున్నాయి. మన కడప జిల్లా కావచ్చు, ఏపీలో కావచ్చు, ఇప్పటి వరకు కూడా కేసులు నమోదు కాని పక్షంలో కానీ ఎటువంటి లక్షణాలు ఉంటే దీన్ని నిఫా వైరస్గా మనము అనుమానం పెట్టాం. సేమ్ ఇదేంటంటే సేమ్ కోవిడ్ మాదిరే, ముఖ్యంగా హెడేకు, వామిటింగ్స్, ఫీవరు, బాడీ పెయిన్స్, ఇంకా ఎక్కువ వస్తే కళ్ళు ఎర్రగా ఈ కనుగుడ్లు ముందుకు రావడం జరుగుతుంది. సో ఈ జనరల్గా నిఫా వైరస్ వస్తే కేరళలో ఏ విధంగా అయితే చనిపోయినారో ఆల్మోస్ట్ చనిపోవడానికే ఉంటారు. అట్లా ఎదుర్కోవడానికి మనం రెడీగా ఈ వెంటిలేటర్స్, ఈ డీఫిబ్రిలేటర్స్, తర్వాత మానిటర్స్, తర్వాత ఎమర్జెన్సీ డ్రగ్స్ అన్నీ సిద్ధంగా పెట్టి ఏర్పాట్లో రెడీగా ఉంది. సో కడప జిల్లాలో ఎక్కడ కూడా నిఫా వైరస్ బాధితుల మరణం అనేటువంటిది ఉండకుండా ఉండేందుకోసమే తాము అప్రమత్తంగా ఉన్నాం. పూర్తి ఈక్విప్మెంట్తో పాటు పూర్తి స్థాయి మందులు కూడా సిద్ధంగా ఉన్నాయని ఆయన అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాడు. కెమెరామెన్ చాందుతో రమేష్, ఎన్టీవీ, కడప.